రాష్ట్రంలో గ్రూప్ 3 పోస్టుల భర్తీకి సంబంధించి నేడు రేపు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 కాగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1401 కేంద్రాల్లో జరిగే గ్రూప్ 3 పరీక్షలకు 5,36,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇప్పటికే 80% మంది విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1388 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు అప్పగించింది. పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని టీజీపీఎస్సీ కార్యాలయానికి అనుసంధానం చేసి నేరుగా పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. గ్రూప్ 3 అభ్యర్థులను పరీక్షా సమయానికి గంటన్నర ముందుగా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందుగా చేరుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే సెంటర్ల గేట్లను మూసివేశారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు. ఉద్యోగాల తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్ టికెట్లు, ప్రశ్నపత్రాలను భద్రంగా ఉంచుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. డూప్లికేట్ హాల్ టికెట్లు జారీ చేయలేదు. పరీక్షల నేపథ్యంలో 144 సెక్షన్ను అమలు చేశారు. ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతాను. ఇంతకుముందు పోలీస్ రిక్రూట్మెంట్ రాసిన, కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ప్రజెంట్ నేను ట్రైనింగ్లో ఉన్నా. డిసెంబర్ 30కి మాది అయిపోతుంది పిఓపి. ఇప్పుడు నేను గ్రూప్ 3 కూడా అప్లై చేసిన. నేను గ్రూప్ 4 కూడా రాసిన, కానీ అది జస్ట్ మిస్ అయిపోయింది. ఇప్పుడు గ్రూప్ 3 ప్రజెంట్ ఈరోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి రాయడానికి వచ్చిన. నేను 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతానండి. నేను ఎక్కువ మ్యాథ్స్ అండ్ ఇప్పుడు మనకు ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటీ మరియు ఇది ఎబిలిటీస్ కూడా ఉంది. ఈరోజు చాలా కాంపిటీషన్ ఉంది కాంపిటేటివ్ ఫీల్డ్లో. ఇంకా కొంచెం జాబ్లు వేకెన్సీస్ కొంచెం తక్కువ ఉన్నాయి, కొంచెం వేయాలని నేను అనుకుంటున్నాను. ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. 9:30 లోపు ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలని ఇచ్చారు. అట్లనే ఒక ఐడి ప్రూఫ్ ఏదైనా ఒకటి ఉండాలి కంపల్సరీ. హాల్ టికెట్తోని ఐడి ప్రూఫ్ ఉండాలి. ఒకటి ఫోటో అటాచ్ చేయాలి ఎగ్జామ్ పేపర్ హాల్ టికెట్. ఓకే, లోపలికి ఏమేమి అలో? స్మార్ట్ వాచ్లు కానీ అట్లాంటివి లేదండి. ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏది కూడా అలో లేదని చెప్పారు. జస్ట్ ఒక పెన్ను, ఐడి ప్రూఫ్స్, హాల్ టికెట్, అంతే. ఎగ్జామ్ ఇప్పుడు మనకు 10:30కి ఏమో స్టార్ట్ అవుతుందండి. 10 to 12:30 వరకు ఉంటుంది ఎగ్జామ్. 9:30 లోపు మాత్రం ఎగ్జామ్ సెంటర్ చేరుకోవాలి. నేను లాస్ట్ 2 years నుంచి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా. ఈవెన్ గ్రూప్ 1 కూడా రాశాను. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది ఇవన్నీ లాస్ట్ రిక్రూట్మెంట్ జరగాల్సింది. కానీ ప్రభుత్వం లోపం వల్ల ఈ ఇయర్లో జరుగుతుంది. సో పాత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కంపేర్ చేస్తే చాలా బెటరే. మళ్ళీ ఎగ్జామ్స్ కూడా తొందరగా ఫాస్ట్గా అవుతున్నాయి, ఎక్కడ కూడా తగ్గకుండా. మళ్ళీ రిజల్ట్ కూడా స్పీడ్గానే అవుతున్నాయి. రిక్రూట్మెంట్ అయితే ఫిల్అప్ అయింది. ఎలా అంటే రీసెంట్గానే కానిస్టేబుల్స్ కానీ, గ్రూప్ 4 కానీ, టీచర్లు కానీ, డిఎస్సీ కానీ అన్ని వాటిని అయితే ఫిల్అప్ అయింది. సో అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ 3 కూడా వితిన్ 4-5 monthsలో కూడా రిజల్ట్ వచ్చే అవకాశం వచ్చి పోస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎక్కడ తగ్గకుండా గ్రూప్ 2 కూడా నెక్స్ట్ మంత్లోనే ఉన్నాయి. దెన్ ఆఫ్టర్ ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది బాగానే ఉంది. ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా ఎగ్జామ్ మేనేజ్మెంట్ అవన్నీ అయితే ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయి. ప్రభుత్వం అయితే ఎక్కడ తగ్గకుండా మాత్రం బాగానే చేస్తుంది, అది మాత్రం చెప్పవచ్చు. కాంపిటీషన్ కూడా బాగానే ఉంది. 5 lakhs మెంబర్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 80% కూడా రావచ్చు ఎగ్జామ్కి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కదా, మినిమం అటెండెన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు చదివేటోళ్ళు కూడా కాంపిటీషన్ బాగుంది.
అలానే పేపర్ ఈజీ లేదు, పేపర్ కూడా హార్డ్ గానే ఉంది. సో మనం మన పర్ఫార్మెన్స్ చేసే బట్టి దాని ఉంటాయి, మన ప్రిపరేషన్ మన స్ట్రాటజీ దాన్ని బట్టి మనం చేయొచ్చు. టైమింగ్స్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు 8:30 నుండి 9:30 వరకు ఎంట్రీ, 9:30 దెన్ ఆఫ్టర్. సరే ఏ ఎగ్జామ్ అయినా 1 minute లేట్ అయినా కూడా పంపట్లేదు, అది మాత్రం ఇక మనమే ముందు చూసుకొని రావాల్సి ఉంటుంది. ఎగ్జామ్ కూడా 2.5 hours చెప్పినట్టే ఉంది. ఇన్స్ట్రక్షన్ యాజ్ పర్ గైడెన్స్ ప్రకారమే ఉంది, టీఎస్పీఎస్సీ గైడెన్స్. రేపు కూడా ఎగ్జామ్ ఉన్నట్టుంది కదా? అవును, రేపు ఉంది 3 పేపర్లు. రేపు కూడా మార్నింగ్ ఒక సెక్షన్ ఉంటుంది, సేమ్ టైం, సేమ్ సెంటర్, అన్ని సేమే ఉంటుంది. జస్ట్ మనం వచ్చి రాయాల్సిందే. ఇక గ్రూప్ 3 ఎగ్జామ్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఖమ్మంలో పరీక్షలు ఎలా సాగుతున్నాయి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఇక వీటికి సంబంధించి ఆ సకాలంలో విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్నారా, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వండి. థ్యాంక్ యూ సంపత్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ రోజు జరుగుతున్నటువంటి గ్రూప్ 3 పరీక్షలు ఏవైతే ఉన్నాయో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనవి అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క పరీక్షలకు ఖమ్మం జిల్లాలో వచ్చేసి ఈ యొక్క 87 పరీక్షా కేంద్రాలు ఉండగా 27,984 మంది ఈ యొక్క అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుని పరీక్షలు రాస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 39 పరీక్షా కేంద్రాల్లో 13,478 మంది ఈ యొక్క అభ్యర్థులు పరీక్షలకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏ విధమైన కాపీకి పాల్పడకుండా ఉండేందుకు ఈ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులు సకాలంలో చేరుకోవాలని ముందస్తుగానే ప్రభుత్వం తెలియజేసినప్పటి నుండి కూడా అభ్యర్థులు తమ సమయ పాలన పాటిస్తూ పరీక్షా కేంద్రాల వద్దకు పరీక్ష రాసేందుకు వచ్చేటువంటి అభ్యర్థులు వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే ఈ యొక్క 2 సెషన్లలో ఈ రోజు జరిగేటువంటి ఎగ్జామ్స్ 2 సెషన్లలో జరగనుంది. ఉదయం 9:30 గంటల వరకు లోపలికి పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించినటువంటి నేపథ్యం ఉంది. అలాగే 12:30 గంటల వరకు ఎగ్జామ్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. అలాగే తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి అలాగే సాయంత్రం 5:30 గంటల వరకు ఈ రోజు ఎగ్జామ్ 2 సెషన్లో జరగనున్నటువంటి నేపథ్యం ఉంది. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ యొక్క పరీక్ష నిర్వహించినటువంటి నేపథ్యం ఉంది. పరీక్షా కేంద్రాల వద్దకు ఈ యొక్క అభ్యర్థులు సకాలంలో చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క పరీక్ష రాసే కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ యొక్క పరీక్షలు పకడ్బందీగా అధికారులు ఏర్పాటు చేశారని కూడా చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చేటువంటి అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు వచ్చేటువంటి అభ్యర్థులు మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కూడా ఈ యొక్క సంసిష్టం ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఏ విధమైనటువంటి గోరింటాస్ కానీ అలాగే మెహందీ కానీ అలాంటివి తెచ్చుకోవద్దని కూడా ఈ యొక్క బయోమెట్రిక్ విధానానికి ఆటంకం కలగకుండా సహకరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం తెలియజేసినటువంటి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థులు పరీక్షకు హాజరైనటువంటి నేపథ్యం ఉందని కూడా చెప్పుకోవచ్చు. సంపత్, అయితే శ్రీనివాస్, ఇక పరీక్ష అయితే ఇప్పుడు మన ప్రస్తుత సమయం చూసుకుంటే పరీక్ష కూడా స్టార్ట్ అయినట్టుగా ఆల్రెడీ గేట్లు కూడా క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరైనా విద్యార్థులు ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించారా, లేదంటే అలాగే నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేశారా? ఎటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? అంటే అభ్యర్థులకు ముందే సమయపాలన తెలియజేసినటువంటి ప్రభుత్వ అధికారులు ఈ యొక్క అభ్యర్థులు కూడా సమయపాలన పాటించి పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా సమయపాలన పాటించలేదు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే అభ్యర్థులు ముందస్తుగానే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుని లోపలికి తమ యొక్క సీట్లకు వెళ్ళినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఎక్కడ కూడా గేట్లు సమయపాలన పాటించి గేట్లు మూసిన తర్వాత అభ్యర్థులు ఎక్కడ కూడా వచ్చినటువంటి సందర్భము లేదని కూడా మనకు సమాచారం అందుతుంది. సంపత్, అయితే ఇప్పుడు ఏదైతే పరీక్ష కేంద్రాలు ఉన్నాయో పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి వాతావరణం, ఎందుకంటే మనం గతంలో చూసుకున్నాం చాలా వరకు అయితే కొన్ని చోట్ల మాల్ ప్రాక్టీసులు కానీ పేపర్లు ముందుగానే రిలీజ్ అయినట్టుగా మనం ఎగ్జామ్స్ కూడా చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అయినట్టుగా చూసాం. ఇప్పుడు అవి దృష్టిలో పెట్టుకొని పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి పోలీసు భద్రతా వ్యవస్థ కావచ్చు, సీసీ కెమెరాల పర్యవేక్షణ కావచ్చు, ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఈ యొక్క ఇవాళ రేపు జరిగేటువంటి
ఈ యొక్క గ్రూప్ 3 పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వము జిల్లా కలెక్టర్ కు అలాగే జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏ విధమైనటువంటి మాస్ కాపింగ్ జరగకుండా చూసేందుకు అలాగే సీసీ కెమెరాలు పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని సీసీ కెమెరా పర్యవేక్షణలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అలాంటివి ఏమి జరగవని కూడా చెప్పుకునేటందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క జిల్లా ఎస్పీ అలాగే కలెక్టర్ తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్లు నిర్వహిస్తున్నారు. అలాగే పరీక్షలకు హాజరయ్యేటువంటి అభ్యర్థులకు ముందుగానే సూచనలు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క పరీక్షలు సజావుగా జరుగుతాయని కూడా మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంది సంపత్. అయితే శ్రీనివాస్ ఇక ఓవరాల్గానైతే దాదాపు 1300 పైచీలకు ఈ గ్రూప్ 3 పోస్టులకు గాను 5,40,40,000 పైన అభ్యర్థులైతే దరఖాస్తు చేసుకున్నట్టుగా, దాంతోపాటు దాదాపు 80% మంది ఆల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసినట్టుగా అయితే మనకు టీజీపీఎస్సీ చెప్పింది. ఇక ఇప్పుడు ఎవరైతే ఇంత హెవీ కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఎగ్జామ్స్కి రాయడానికి వచ్చారో వాళ్ళని 4 సైడ్స్ టీవీ పలకరించినప్పుడు వాళ్ళు ఎట్లా స్పందిస్తున్నారు, ఈ కంపారిజన్ చేస్తే ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ అభ్యర్థులు ఎక్కువ ఉన్నప్పటికీ తమ యొక్క స్థితిగతులు అంటే తాను చదువుకున్నటువంటి విధానము అలాగే తాను నిర్వహించే పేపరు టఫ్గా ఉన్నప్పటికీ కూడా తమ సామర్థ్యాన్ని వెలికి తీసి తమ సామర్థ్యంతో పరీక్షలు రాస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. మేము తప్పకుండా ఈ యొక్క పరీక్షల్లో పాస్ అవుతాము, తప్పకుండా ఉద్యోగం సాధిస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క పరీక్ష రాస్తున్నటువంటి అభ్యర్థులు తమ యొక్క ఆశయాలను నెరవేర్చుకునేటందుకు ముందుకెళ్తున్నామని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే అభ్యర్థులు సామర్థ్యాన్ని బట్టి కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అభ్యర్థులు పరీక్ష రాస్తున్నటువంటి పరిస్థితి చూసినట్టయితే బాగా పేపర్ టఫ్గా ఉన్నప్పటికీ కూడా మేము తప్పకుండా ఉద్యోగం సాధిస్తామని యొక్క దృఢ సంకల్పంతో ఉన్నటువంటి నేపథ్యం ఉంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.